ద లార్డ్. దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఇలాగ ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. లేకపోతే నాకంటే చిన్న వయసు వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. అయితే రేపేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇంజనీర్ అయినా లేకపోతే సైంటిస్ట్ అయినా ఎవరు చెప్పలేరు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దువా పడలేనా అని ముసల్మాన్స్ అంటారు, క్రిస్టియన్స్ ప్రార్థన చేసుకోవాలి అంటారు. కాబట్టి నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము తలంచుచు అనుక్షణము పరవశించను. నేను పరవశిస్తుంటాను. సరే, నిన్న ఈరోజు బాగా ముసురు చలిగా ఉండడం వల్ల ప్రేయర్ చేసుకోలేకపోయాను. ఈరోజు దేవుని వాగ్దానం బైబిల్లో ఏమని ఉందంటే యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. అందులో నీవు నడువవలసిన మార్గమును నీకు చూపెదను అని దేవుడు అన్నాడు. అంటే ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద ఉండని, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి యెషయా 48:17 నాకు దేవుడితో బయలుపరిచాడు, నీవు నడవవలసిన మార్గమును నీకు నడిపిస్తాను, చూపిస్తానని అన్నాడు. మన వినికిట్లో ఈ కొన్ని మాటలు దీవించును కాక. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చోటు. ఎవరు ఏ చోటు షేకా ఖానా అడగమాకండి. ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు అతని గురించి మీ ప్రార్థనలో వీడియో చూసే వాళ్ళందరూ ఆ చోటు గురించి ప్రార్థన చేయండి. అతనికి సుమారు 35 ఉంటుంది అనుకుంటున్నా. అతని కోసం ప్రార్థన చేయండి. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించుగా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.